2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం వేదప్రియ గారు. నమస్తే నాన్న. మేడం, వెల్కమ్ టు ఇండియా. చాలా మంది ఆడియన్స్ కూడా మీరు ఎప్పుడెప్పుడు నుంచి వస్తారు, ఎప్పుడెప్పుడు మేము మీతో మాట్లాడాలి అన్న ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. సో అలాగే వాళ్ళ దగ్గర నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ అయితే గ్యాదర్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్సే ఈరోజు మనం కొన్ని ఎపిసోడ్స్ రూపకంగా వాళ్ళకైతే అందించే ప్రయత్నం చేద్దాం. ఎనీవేస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, కమింగ్ టు ద సబ్జెక్ట్ మేడం. మీరు వచ్చారు అనగానే మాకు మాత్రం మైండ్లో రిజిస్టర్ అయ్యి మేడం తోటి ఏ టాపిక్ అయినా చాలా క్లియర్గా మాట్లాడవచ్చు. ఒక మంచి డిస్క్రిప్షన్, మనము ఒక మంచి సొల్యూషన్, ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా అంటే ఇప్పుడు చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం, ఎవరినైనా కూడా చాలామంది లవ్ చేస్తూ ఉంటారు. ఈ లవ్ చేసిన ప్రాసెస్లో ఇప్పుడు నేను లవ్ చేసిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవాలా, లేదు అంటే నన్ను లవ్ చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలా, ఈ రెండిట్లో నేను ఎవరిని చూస్ చేసుకోవాలి అన్న క్వశ్చన్ ఉంటుంది మేడం. దీనికి ఆన్సర్ ఎలా ఉంటుంది మ్యామ్? ఎలా తీసుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, నమస్కారం అండి పేరు పేరున అందరికీ. I missed being here. I missed talking to you guys. Same here. మేము కూడా. సో లాస్ట్ టైం లాగానే ఫ్లైట్ దిగి షవర్ చేసుకొని అమ్మవారికి దండం పెట్టుకొని ఐఎమ్ హియర్, అండ్ ఇప్పుడు కూడా అంతే. సో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్స్, రైట్? వాళ్ళు నన్ను లవ్ చేసినారు, సో నేను వాళ్ళతో ముందుకెళ్ళనా? నేను వాళ్ళని లవ్ చేశాను, సో వాళ్ళతో ముందుకు వెళ్ళనా? థంబ్ రూల్, మనల్ని ఎవరు లవ్ చేస్తారో వాళ్ళతోనే ముందుకు వెళ్ళాలి బై డిఫాల్ట్. మనని ప్రేమించిన వాళ్ళని. ఎందుకు? నేను ఒకరిని ప్రేమించడం అన్నది అది ఎలాస్టిసిటీ లాగా పనిచేస్తుంది. Now, Cyril, I guess we both have been saying hi to each other for quite many times. Yes, right? madam. First time kuda we have the same bonding. Yes. ఇన్ని సార్లు అంటే వారంకి ఒకసారి కలిసిన రోజులు ఉన్నాయి, రోజుకి 3 సార్లు కలిసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడైతే ఐ థింక్ ఆఫ్టర్ మంత్స్ నేను వస్తున్నాను. అవునవును. ఎవ్రీ సింగిల్ టైం ఇద్దరి సైడ్ నుంచి సేమ్ ఫ్రీక్వెన్సీ అన్నట్టుగా ఉంటుంది. రైట్? నౌ when both love each other, this is the third option which you did not say and I'm adding it. Okay. When both love each other, పండగ go. Right? నా బిడ్డ లాంగ్వేజ్ అది, రైట్? సో ఇద్దరు లవ్ చేసినప్పుడు ఇంకా విన్ సిచ్యువేషన్, నో ఇష్యూ అట్ ఆల్. నా లేదు, నేనే మిమ్మల్ని లవ్ చేస్తున్నాను, రైట్? ప్రతిసారి నేనే వస్తాను అండ్ మీరు అలా రివర్ట్ చేయరు, ఎందుకంటే నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా కాబట్టి నేను రివర్ట్ ఎక్కువ తీయగా చేస్తాను, ఎక్కువ ఓపిక్గా చేస్తాను. ఈ ఎలాస్టిసిటీ ప్రతిసారి నేను ఉరికి వస్తాను, మీరు ఓకే వచ్చారులే అన్నట్టుగా ఉన్నారనుకోండి, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఐ విల్ నాట్ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ ఫర్ యూ. కానీ ఐ ట్రై టు మెయింటైన్ ఇట్ బికాస్ ఐ లవ్ యూ అండ్ యూ వుడెంట్ లవ్ మీ. సో మీ రివర్ట్ ఎప్పటిలాగే ఉంటుంది, గోడలాగా. ఏం ఇమోషన్ లేదు అక్కడ, ఏం ఎక్స్ప్రెషన్ లేదు. ఈ ఎలాస్టిసిటీ ఎప్పుడో పోతుంది. సో మనం ఒకరిని లవ్ చేస్తున్నామన్నప్పుడు వాళ్ళు వెనకకు తిరిగి మనల్ని లవ్ చేయాలి అనే రూల్ లేదు, చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు, రైట్? ఐ లవ్ యూ, సో ఐ వాంట్ టు సీ యూ గ్రేస్ఫుల్లీ. వాళ్ళకి దే డోంట్ హ్యావ్ దట్ ఫీలింగ్ కాబట్టి వాళ్ళు అలాగే ఉండొచ్చు. ఇంకా వర్స్ట్ కేస్ అక్కడి నుంచి ఇంకా కిందకి దిగొచ్చు. అబ్బా ఊరికి ఏంటి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, కొంచెం నాకు బ్రేక్ ఇవ్వవా అన్నారు అనుకోండి, గోవిందా గోవిందా అయిపోయిందా ప్రేమ, రైట్? సో ఇట్స్ నాట్ ఎ సేఫ్ బెట్. మనల్ని ప్రేమించారనుకోండి, ఒకరోజు కొంచెం చిరాగ్గా ఉంటుంది, రైట్? అలా ఉన్నా కూడా తను ఓపిక పడతాడు, నా బంగారం కదా, ఏమన్నా ఇట్స్ ఓకే, లైక్ నా బంగారం కదా. సో మనం కొంచెం డీవియేట్ అయినా కూడా వాళ్ళ సైడ్ నుంచి లవ్ ఉంది కాబట్టి కొంచెం మేనేజ్ చేసుకోగలం, హోప్ అయితే ఉంది. అలాగని వాళ్ళే మనల్ని లవ్ చేస్తున్నారు కదా అని మీరు రాసి రంపాన పెట్టకండి. మళ్ళీ ది సేమ్ ఎలాస్టిసిటీ వర్క్స్ దిస్ వే. వాళ్ళు మన దగ్గరికి ఎన్నోసార్లు వస్తారు ప్రేమతో, మనము రివర్ట్ చేయకపోగా వాళ్ళని హర్ట్ చేస్తూ
అలా ఉన్నాము అంటే ఖచ్చితంగా దట్ విల్ ఆల్సో నాట్ వర్క్ ఫర్ లాంగ్. ఓకే, సో కొంచెం ఆచి తూచి ఒకరితో మనం మాట్లాడినప్పుడు కానీ, ఒకరితో మనం బిహేవ్ చేస్తున్నప్పుడు కానీ, హౌ ఆర్ వి బిహేవింగ్ ఫర్ అవర్ సెల్వ్స్ అండ్ హౌ ఆర్ వి బిహేవింగ్ ఫార్ దెమ్, అది ఒక్కసారి థంబ్ రూల్ చూసుకుంటే దట్ విల్ బీ నైస్. ఐ రిపీట్, మనల్ని లవ్ చేసే వాళ్ళనే పెళ్లి చేసుకోండి. మనం లవ్ చేసే వాళ్ళు మారిపోయే ఆస్కారాలు చాలా ఉన్నాయి కాబట్టి డోంట్ డూ దట్. ఈ సెల్ఫ్ సెంటర్డ్ మనుషులు ఉంటారు సరే, దాట్స్ అనదర్ స్కేరీ పాయింట్. ఈ లవ్ చేయడం అనేది ఒక క్వశ్చన్ అయితే, సెల్ఫ్ సెంటర్డ్ అంటే నేను అహం బ్రహ్మస్మి, వాళ్ళకి వాళ్ళే లోకం. అలా ఉన్న వాళ్ళని మీరు లవ్ చేసినా మీకు సెట్ అవ్వరు, వాళ్ళు మిమ్మల్ని లవ్ చేసినా అది సెట్టే అవ్వదు, బికాజ్ వాళ్ళనే లవ్ చేస్తున్నారు కాబట్టి. ఇద్దరు లవ్ చేయడం అనేది కూడా కుదరదు. ఆల్వేస్ అబ్జర్వ్ అండి, మీరు ఇష్టపడే వాళ్ళు ఒకవేళ నాకు నేనుంటే చాలు అనేవాళ్ళైతే బిలీవ్ మీ, ప్యాకప్ చేసి ముందుకు వెళ్ళిపోయి కొత్త వాళ్ళని ఎత్తుక్కోండి. ఓకే, వీళ్ళని ఎలా గుర్తుపట్టాలి? ఇప్పుడు థియరీ ప్రకారం అహం బ్రహ్మస్మి చెప్పడం ఈజీ, బట్ వాట్ డస్ దట్ మీన్ ప్రాక్టికలీ? హౌ డు ఐ ఈవెన్ నో ఇఫ్ దాట్ ఈస్ వాట్ హీ ఇస్? మీరు అబ్జర్వ్ చేస్తే సిరిలు మనం మూవీ పోదామా వాళ్ళే చెప్తారు, ఏ మూవీకి పోదాం వాళ్ళే చెప్తారు, ఎక్కడ సీట్స్ తీసుకుందాం వాళ్ళే చెప్తారు, మధ్యలో పాప్కార్న్ ఏం తిందాం వాళ్ళే చెప్తారు, ఏ థియేటర్ పోదాం వాళ్ళే బేసికలీ సినిమా మొత్తం వాళ్ళే ఉంటారండి. అది బ్రహ్మానందం గారు చెప్పినట్టు, దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా నేనే, హీరో నేనే అన్నట్టు. మోర్ ఆఫ్ ద మూవీ తను ఉండడం కాదు, అసలు మూవీయే తనది. బేసికలీ యువర్ నో వే ఇన్ ద సీన్. నేను కూడా అని మీకు మీరే యాడ్ చేసుకున్నట్టు ఉంటుంది ఆ గ్రూప్లో. ఇది ఒక్కటి చూసుకోండి. ఇఫ్ ఎట్ ఆల్ దట్ పర్సన్ ఇస్ సెల్ఫ్ ఓరియంటెడ్ పర్సన్. సెల్ఫ్ ఉండాలి. ఎంత ఉండాలి అంటే, నీకు కొంచెం అన్నం మిగిల్చి నేను అన్నం తినగలిగితే ఇద్దరు కలిసి తినగలం. నువ్వు ఎంత ఆకలి మీద ఉన్నా కూడా నీకు అన్న ఆలోచనే లేని వాడి దగ్గర నువ్వు పళ్ళెం పట్టుకుని ఏం చేస్తావు? ప్రతి పూట వాడు పెట్టుకుంటున్నాడు, తింటున్నాడు, పోతున్నాడు, పెట్టుకున్నాడు, తింటున్నాడు, పోతున్నాడు, నువ్వు పళ్ళెం పట్టుకుని అలాగే ఉన్నావు. సేమ్ సిచ్యువేషన్ కదా మేడం. అంటే మనం ప్రేమించిన వ్యక్తి దగ్గర నుంచి రెస్పాన్స్ రాకపోయినా, వేరే వాళ్ళు మనని ప్రేమిస్తున్నప్పుడు మనం రెస్పాన్స్ ఇవ్వకపోయినా సిమిలర్ నానా, సేమ్ కాదు. ఎందుకంటే ఇంకొకరిని లవ్ చేసే హోప్ ఉంది అక్కడ. ఈ సెల్ఫ్ సెంటర్డ్ వాళ్ళ దగ్గర ఇంకొకరు అనేది ఉండదు పేపర్లో. వాళ్ళ జీవితంలో, వాళ్ళ మనసులో, వాళ్ళ ఆలోచనలో ఇంకొక మనిషి అనేది ఉండదు. సో దెర్ ఇస్ నో హోప్. యు గెట్ ఇట్? ఎస్. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. మిమ్మల్ని వాళ్ళు లవ్ చేస్తున్నారా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి? అది నెక్స్ట్ క్వశ్చన్ చెప్తా. డెఫినెట్గా మేడం మరి ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ఎవరైనా కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాము అంటే, ఎలా డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు, నా లైఫ్లో నేను ఇక్కడే ఆగిపోయానేమో అని అనిపిస్తుంది. అలా అని చూస్తే ఇక్కడ నుంచి ముందుకెళ్దాము అంటే, నెక్స్ట్ కెరియర్ రిలేషన్షిప్ క్యారేజ్ ఫార్వర్డ్ చేయాలి అంటే ఇక్కడ మంచిగా నేను డిసిషన్ తీసుకుంటేనే నా జర్నీ బాగుంటుంది అనుకుంటారు. అలా ఎవరైనా కూడా మీ గైడెన్స్ కోసం లేదంటే మీ దగ్గరికి రావాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? ప్రతిసారి చెప్పేదేనండి, ఫోన్ తీయండి, డయల్ చేయండి. ప్రతిసారి ఐ కీప్ టెల్లింగ్ యూ, ఫోన్ తీయండి, డయల్ చేయండి. ఓన్లీ 2 రూల్స్ నా దగ్గరకు వచ్చేటప్పుడు. ఒకటి, నేను డబ్బులు ఇస్తున్నాను కదా, సో నేను చెప్పినట్టే నా పిల్లలకి మీరు చెప్పేసేయండి అని మీరు పేరెంటింగ్ చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. నెంబర్ 2, నా దగ్గర వచ్చి చల్లకొచ్చి ముందు దాచినట్టు నా దగ్గర వచ్చి మీరు ఓపెన్ అప్ కాలేకపోతే దెన్ ఐ కెనాట్ హెల్ప్ యూ. మీరు డాక్టర్ దగ్గరికి పోయి అంటే నాకేం నొప్పి లేదండి అంటే డాక్టర్ కూడా ఏం చేయలేరు. యూ హ్యావ్ టు బీ ఓపెన్ అబౌట్ యువర్ ఓన్ ఇష్యూస్. మీ ప్రకారంగా దాన్ని ఎలా చూస్తున్నారు అన్నది సెకండ్ ఒపీనియన్, రైట్? ప్రాబ్లం ఏంటి, అది మీ ప్రకారంగా ప్రాబ్లం ఏంటి, దే ఆర్ 2 డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఇవి 2 ఓపెన్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, వీదా మ్యామ్ ఎలాగైనా నాకు హెల్ప్ చేయగలరు అన్న నమ్మకం ఉంటేనే ముందుకు రండి. ఎవరో చెప్పారట అంటే, చాలామంది నిన్న మొన్న కేసెస్ వచ్చినప్పుడు కూడా మన పేరెంట్స్ నమ్మి నాకు ఇచ్చినారు, ఈ నా బిడ్డని మీరు మాట్లాడండి. వెన్ ఐ టాక్ టు ద డాటర్, నేను చెప్పాను షీఈస్ ఫ్రమ్ జర్మనీ. నేను చెప్పాను, బిడ్డ మీరు ఫస్ట్ నా వీడియోస్ చూడండి, నేను ఎవరో మీకు అర్థమవుతుంది, నా ప్రిన్సిపల్స్ ఏంటో మీకు అర్థమవుతాయి. వెన్ యూ లైక్
మీ వెన్ యూ ఫీల్ ఐ కెన్ హెల్ప్ యూ తర్వాత కాల్ చేయండి. దానికంటే ముందు ఐ విల్ గివ్ యూ మనీ బ్యాక్, నాట్ అన్ ఇష్యూ. బట్ ఏంటి అంటే ఈ సైకాలజీ పరంగా కూడా ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. వీ హ్యావ్ టు ట్రస్ట్ ఎస్ మేడం, దట్ విల్ హ్యాపెన్. నమ్మకం. అది మీ దగ్గర ఉంది అంటేనే ముందుకు వెళ్దామండి. ఒకవేళ మీకు ఇంకొకసారి అనుమానంగా ఉంది, చేయగలరు అనుకుంటా, కానీ ఉందనుకోండి, కహానీలో ఇంకొక 4 వీడియోలు చూడండి, మనం ఏం పోవట్లేదు. ఇంకో 4 వీడియోలు చూసి ఏమన్నా కానీ ధూమ్ గడాక వేదవాళ్ళ దగ్గర పోవాలి, పని అయిపోవాలి ఇవాళ, అట్లా కూర్చుంటే సాష్టాంగం పెట్టుకొని పనులు అవుతాయి. డెఫినెట్గా మ్యామ్, మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ కూడా క్లారిటీ వచ్చే ఉంటుంది, ఈ మేడం దగ్గరికి వెళ్ళొచ్చు, మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్న నమ్మకం వస్తుంది ఖచ్చితంగా. ఒక వీడియోస్ కనుక ఖచ్చితంగా మేడం ఫాలో అయితే మేడం ఏంటో, మేడం ఎలా ఉంటారు, ఎలా డీల్ చేస్తారు అనేది ఒక క్లారిటీ మీకే వస్తూ ఉంటుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.